రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులలో వెళ్తున్నటువంటి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదవగా, ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం 18 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. ఇక బెంగళూరు నుంచి శివమొగ్గకు సుమారు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు హెబ్బులి హైవేపై అయితే హెరియూర్ సమీపంలోని గోర్లట్టు వద్దకు అయితే చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా అయితే ఢీకొట్టింది. ఇక తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయితే ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పాటు తప్పించుకునే అవకాశం లేకుండా అయిపోయిందని స్థానికులు తెలిపారు. లారీ ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే వాహనం అయితే మొత్తం వ్యాపించింది. ఇక మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో అయితే 30 మంది ఉన్నట్లు అధికారులు అయితే గుర్తిస్తున్నారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన అయితే స్థలంలో ఈ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని, మృతదేహాలైతే పూర్తిగా గుర్తుపట్టలేనంతగా అయితే కాలిపోవడంతో మృతుల గుర్తింపు సవాలుగా అయితే మారిందని పోలీసులు అయితే వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అయితే అందిస్తారు. చెప్పండి సుప్రియ, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటారు? పోలీసులు ఏం వివరిస్తున్నారు? ఫాతిమా, కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ మధ్యలో చూసుకుంటే ఎక్కువగా ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నప్పటికీ కూడా మరో ఘటన అయితే చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఆగి ఉన్న ట్రక్కుని ఢీకొట్టడంతో దాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోగా ప్రయాణికుల్లో 13 మంది సజీవ దహనం అయ్యారు. అయితే మరో 9 మంది గాయాలతో బయటపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి కూడా విషమం ఉన్నట్లు అయితే సమాచారం. దాదాపు 30 మంది ప్రయాణికులతో ఇటు డ్రైవర్ క్లీనర్ తో కలిపి 31 మంది అన్ని బస్సు 31 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బస్సు బెంగళూరు నుంచి గోర్నాక వెళ్తుండగా బెంగళూరు హెబ్బులి హైవేపై సీరా హిరియార్ మధ్య గోర్లత గ్రామం వద్ద ప్రమాదానికి గురి అయింది. ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన తర్వాత బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలు దాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా అక్కడికక్కడనే కాలి బూడిదైపోయింది. అయితే క్షతగాత్రులని ప్రత్యేక సాక్షుల కథనం ప్రకారం చూస్తే అయితే ట్రక్ చెడిపోవడంతో రోడ్డు పక్కన డ్రైవర్ ఆపాడు. అయితే వెనకాల నుంచి వచ్చి వాహనాలు అప్రమత్తం చేసే ప్రయత్నంలో చేయబోయాడు. అయితే అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ఒకసారిగా ట్రక్కును ఢీకొట్టింది. డీజిల్ కొట్టడంతో ఒకసారిగా అందులో మంటలు అయితే ఎగిసిపడ్డాయి. అయితే ఆ మంటల్లో 2 వాహనాలు కాలి బూడిదయ్యాయి. బస్సు డ్రైవర్, క్లీనర్ అలాగే ట్రక్ డ్రైవర్ తో పాటు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కూడా చాలా మంది కాలి బూడిదైనట్లు తెలుస్తుంది. అయితే ప్రయాణికుల్లో ఒక యువకుడు బస్సు అద్దాలు పలగొట్టాడు. దీంతో 9 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని కూడా తెలుసు. అయితే వీరిలో కొందరికి గాయాలు కావడంతో చిత్రపురి తీరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రులను పలువురు విషమం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ట్రావెల్స్ నిర్వాహకులు ఇచ్చిన లిస్ట్ ప్రకారం చూస్తే మృతులు చాలా మంది గోర్నక వాసులే అని తెలుస్తుంది. అయితే సహాయక చర్యలు ముగిశాక మృతుల సంఖ్యపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఘటనలో హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఫాతిమా, గతంలో చూసుకున్నట్లయితే టిప్పర్ లారీ ఈ చేవళ్లలో కూడా ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అది మరొక ముందే మళ్ళీ ఈ ప్రమాదం అయితే జరిగింది. ఇంకొకసారి బస్సు ఢీకొట్టి దీన్ని అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందంటారా? ఏమని చెప్పారు పోలీసులు అయితే దర్యాప్తులో? మొన్న టిప్పర్ ఏదైతే చేవెళ్ల ప్రమాదంలో టిప్పర్ బస్సు ఢీ కొట్టడంతో కూడా చాలా మంది ప్రయాణికులు చనిపోవడం, అదే కుటుంబ సభ్యుల్లో కూడా విషాదం చోటు చేసుకోవడం, అది మరొక ముందే మరో టిప్పర్ కూడా ఢీ కొట్టడంతో మాత్రం ఇప్పుడు కూడా ఇది ఇంకా ఈరోజు క్రిస్మస్ పండుగ వేళ కూడా చాలా మంది మృతి చెందడంతో మాత్రము పలు కుటుంబాలలో కూడా విషాదాలు అల్లుతున్నాయి. అయితే ఇక్కడ చూసి హైవేల పైన కూడా ఒకసారిగా చూస్తే ఓవర్ స్పీడ్ ఒక కారణం అయితే ఇంకొక స్పీడ్ కూడా ఇటు టిప్పర్ డ్రైవర్లు అవ్వచ్చు, లేదంటే ఇటు బస్ కి సంబంధించిన డ్రైవర్లు అయితే మత్తులో ఉండడమే ఇది పలు కారణాలను కూడా తెలుస్తున్నాయి. ఒకవైపు నిద్ర ఇంకా ఓవర్ స్పీడ్ కారణంతో మాత్రం ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. అయితే హైవే పైన కాబట్టి రాత్రి వేళలో ఎక్కువగా ఎవరు ఉండకపోవడంతో మాత్రం ఇటు ఓవర్ స్పీడ్ వెళ్లడంతో అయితే కొన్ని సమయాలలో ఆగి ఉన్న టిప్పర్లని ఢీ కొట్టడము, లేదంటే రాంగ్ రూట్ లో వెళ్లి ఆపోజిట్ వస్తున్న టిప్పర్ అవ్వచ్చు, లారీలు అవ్వచ్చు, హెవీ వెహికల్స్ ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే ఎక్కువగా డ్రైవర్ల నిర్లక్ష్యం అనే చెప్పాలి. అయితే డ్రైవర్ల నిర్లక్ష్యంతో మాత్రం చాలా మంది కుటుంబాలలో విషాదాలు అయితే అల్లుకుంటున్నాయి. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సుప్రియ ఫర్ ద అప్డేట్.